నమస్కారం. ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. ఈ నెల 15న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు విస్తృతమైన ఏర్పాట్లు చేయాలంటూ అధికారులను ఆదేశించిన సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు. మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో సమావేశమైన విశాఖ నగరపాలక సంస్థకు చెందిన పలువురు కార్పొరేటర్లు. గుంటూరు జిల్లాలోని జనసేన ప్రధాన కార్యాలయానికి తరలి వచ్చిన రాష్ట్రం నుండి వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు. వారి నుంచి అర్జీలు స్వీకరించిన అధికారులు. వైకాపా నేతల కబ్జాలు, రికార్డుల తారుమారుపై ఫిర్యాదులు అధికం. ఇక డీటెయిల్స్ చూస్తే ఈ నెల 15వ తేదీన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలంటూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై రాష్ట్ర సచివాలయంలో ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఈ వేడుకల నిర్వహణకు సంబంధించి ఆయా శాఖల పరిధిలోని ఏర్పాట్లు అన్ని పటిష్టంగా చేపట్టాలంటూ ఆదేశించారు. అదే రోజు సాయంత్రం రాజ్ భవన్ లో జరగనున్న ఎట్ హోమ్ కార్యక్రమానికి సంబంధించి కూడా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. మొత్తం ఏర్పాట్లు అన్ని కూడా ప్రోటోకాల్ విభాగం, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, విజయవాడ మున్సిపల్ కమిషనర్లు సంబంధిత శాఖలను సమన్వయం చేస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించడం తెలిసిందే. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. శ్రీశైలం వద్ద సున్నిపేంటలో సాగునీటి వినియోగదారులతో ముఖాముఖి సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు హర్షణీయమన్నారు. దీన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. గతంలోనే వర్గీకరణ చేస్తూ ఏ, బి, సి, డి కేటగిరీలు తీసుకువచ్చినట్లు వెల్లడించారు. ఏమీ లేదు అక్కడ. ఈ రోజు కేంద్రంలో ఉండే ఎన్డీఏ ప్రభుత్వం ముందుకొచ్చి మనం కూడా అందరం కలిసి పోటీ చేశాం కాబట్టి నన్ను అర్థం చేసుకున్నారు చాలా మంది ఉండేవాళ్ళు. అందుకే అందరినీ గెలిపించిన ఘనత ఈ తెలుగు జాతిది, ఈ రాష్ట్ర ప్రజానీకానిదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దానివల్ల నిలదొక్కునే శక్తి వచ్చింది. కానీ నేను ఒకటే ఆలోచిస్తున్నా. ఈరోజు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. నేను నేరుగా మల్లికార్జున స్వామి దర్శనం చేసుకుని నేను సంకల్పం చేసి అదే మరి కృష్ణమ్మ తల్లికి జలహారతిచ్చి నా బాధ్యత నేను చేశా. కానీ ఈ సంవత్సరం చూస్తూ ఉంటే ఇంకొక 2-3 రోజుల్లో శ్రీశైలం ఫుల్ అయిపోయింది. ఇప్పటికే నాగార్ సాగర్ ఫుల్ అవుతుంది, పులిచింతల ఫుల్ అవుతుంది. రాయలసీమలో సముద్రం లేకపోయే నీళ్ళని రాయలసీమకు పంపిస్తే అన్ని రిజర్వాయర్లు పూర్తయితే రాబోయే 5 సంవత్సరాలు కూడా కరువు అనే మాట లేకుండా ప్రణాళికలు తయారు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నీరనేది చాలా ముఖ్యం. నీరున్నప్పుడు నీటి విలువ తెలియదు. మీరు ఆ విషయం గుర్తుపెట్టు. విశాఖ నగరపాలక సంస్థకు చెందిన పలువురు కార్పొరేటర్లు మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కలిశారు. విశాఖపట్నం నుండి 2 బస్సులతో దాదాపు 38 మందికి పైగా కార్పొరేటర్లు ఉదయం తాడేపల్లికి చేరుకుని వైఎస్ జగన్ తో సమావేశమయ్యారు. విశాఖ నగరపాలక సంస్థకు 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 98 డివిజన్లకు గాను 58 డివిజన్లలో వైసీపీ విజయం సాధించింది. వైసీపీ మేయర్ పీఠాన్ని అధిష్ఠించింది.
గుంటూరు జిల్లాలోని జనసేన ప్రధాన కార్యాలయానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారు అర్జీలు సమర్పించారు. ప్రతిరోజు ఒక ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలు వినాలంటూ పార్టీ అధినేత పవన్ నిర్ణయించిన మేరకు ఈ కార్యక్రమం ప్రారంభమైంది. కాకినాడ గ్రామీణ ఎమ్మెల్యే పంతం నానాజీ ఈ వినతులు స్వీకరించారు. పల్నాడు జిల్లా కనమల చెరువుకు చెందిన కె సాల్మాన్ అనే కార్మికుడు తన భూమిని వైకాపా నాయకుల అండతో కబ్జా చేశారంటూ ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం హరిశ్చంద్రపురం గ్రామానికి చెందిన సనక అరుణశ్రీ తన పేరున ఉన్న వ్యవసాయ భూమిని రికార్డుల్లో వ్యవసాయేతర భూమిగా మార్చివేశారని తెలిపారు. ఏపీ మంత్రి నారా లోకేష్ కమ్యూనిస్టు పార్టీ నాయకులను మన్నించమని కోరడం జరిగింది. లెఫ్ట్ నాయకులను మన్నించాలని ఆయన కోరడానికి ఒక కారణముంది. ముఖ్యమంత్రి చంద్రబాబు మడకశిర నియోజకవర్గంలో పర్యటించారు. ఆయన పర్యటన నేపథ్యంలో సిపిఎం నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ అరెస్టును సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ఖండిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి లోకేష్ స్పందించారు. మమ్మల్ని మన్నించండి కామ్రేడ్. సీఎం చంద్రబాబు మడకశిర నియోజకవర్గం పర్యటన సందర్భంగా ఆ ప్రాంత సిపిఎం నేతలను పోలీసులు అరెస్టు చేసిన ఘటన పట్ల మన్నించాల్సిందిగా కోరుతున్నామన్నారు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పాస్పోర్ట్ రెన్యువల్ కోసం విజయవాడకు వచ్చారు. ఈ మేరకు గురువారం సాయంత్రం 5:30 సమయంలో తన భార్య వైఎస్ భారతితో కలిసి విజయవాడ బందర్ రోడ్లోని పాస్పోర్ట్ ఆఫీసుకు వెళ్లారు. రెన్యువల్ ప్రక్రియ ముగిసిన అనంతరం 5:50 సమయంలో అక్కడి నుంచి తిరుగు పయనమయ్యారు. నేరుగా తాడేపల్లి నివాసానికి వెళ్లిపోయారు. కాగా వైఎస్ జగన్ వెంట పలువురు వైసీపీ నాయకులు కూడా ఉన్నారు. మాజీ మంత్రి వెల్లంపల్లి, ఎమ్మెల్సీ రఘురాం, మాజీ ఎంపీ సురేష్, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, దేవినేని అవినాష్, ఇతర నాయకులు ఉన్నారు. టీడీపీ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఇందు భారత్ పవర్ జెన్కామ్ లిమిటెడ్ దివాళా ప్రక్రియకు సంబంధించి ఆయన బ్యాంకు ఖాతాను మోసపూరిత ఖాతాగా ఎస్బీఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఆ ప్రొసీడింగ్స్ ని నిలిపివేయాలంటూ రఘురామకృష్ణరాజు హైకోర్టును ఆశ్రయించారు. నిన్న ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ సివి భాస్కర్ రెడ్డి ఎస్బీఐ జారీ చేసిన ప్రొసీడింగ్స్ అమలు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డికి కోర్టులో చుక్కెదురయ్యింది. తనకు అదనపు భద్రత కల్పించాలని కోరుతూ పొన్నవోలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిగింది. రాజ్యాంగ చట్టబద్ద పదవులు నిర్వహించినంత మాత్రాన పోలీసు భద్రతకు అర్హులు కాదంటూ హైకోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా ఎలాంటి ప్రాణహాని లేదని సెక్యూరిటీ రివ్యూ కమిటీ కూడా నిర్ధారించిన విషయాన్ని హైకోర్టు గుర్తు చేసింది. కమిటీ నివేదికపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే సవాల్ చేసుకోవచ్చంటూ తెలిపింది. భారీ వర్షాలు, వరదల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు 50% రాయితీపై విత్తనాలు సరఫరా చేయనుంది. జూన్, జూలై నెలలో సాధారణానికి మించి 48.6% అధిక వర్షపాతం నమోదయ్యింది. వర్షాలకు 1406 హెక్టార్లలో నారుమల్లో, 33,000 హెక్టార్లలో వరి పంట మునిగిపోయింది. ముఖ్యంగా ఉభయ గోదావరి, ఏలూరు, కాకినాడ, అనకాపల్లి జిల్లాల్లో భారీగా పంట నష్టం వాటిల్లింది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు మీద ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు.
ఈ మేరకు ఆయన బహిరంగ ప్రకటన విడుదల చేశారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవచ్చునని సుప్రీంకోర్టు వెలువరించిందన్నారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ మందకృష్ణ మాదిగ పోరాటం చేశారంటూ కితాబునిచ్చారు. ఈ పోరాటాలకు ఫలితం దక్కిందన్నారు. మందకృష్ణకు అభినందనలు తెలిపారు. మాదిగలకు రిజర్వేషన్ కల్పనకు ప్రధాని మోదీ 2వ టర్మ్లో సానుకూలంగా స్పందించిన విషయాన్ని గుర్తు చేశారు. వైఎస్ జగన్ హయాంలో తెలుగు అకాడమీ చైర్పర్సన్ గా బాధ్యతలు నిర్వహించిన నందమూరి లక్ష్మీ పార్వతికి చంద్రబాబు సర్కార్ షాక్ ఇచ్చింది. లక్ష్మీ పార్వతి వైసీపీ అనుబంధ నాయకురాలిగా వ్యవహరిస్తూ తరచూ చంద్రబాబు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. జగన్ సర్కార్లో ఆమె తెలుగు అకాడమీ చైర్పర్సన్ గా నియమితులయ్యారు. రాష్ట్రంలో అధికార మార్పిడి తర్వాత వైఎస్ జగన్ హయాంలో కీలకంగా వ్యవహరించిన నేతలు, అధికారులపై చర్యలు తీసుకునే కార్యక్రమం జరుగుతోంది. రాష్ట్రంలో ఒక్క రోజులోనే పెన్షన్లు పంపిణీ పూర్తి చేసినట్లు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. చరిత్రలో ఏనాడు లేని విజయాన్ని మాకు అందించారు. ఆ విజయాన్ని మేము బాధ్యతగా భావిస్తున్నాం తప్పితే అది మా గొప్పతనమనో లేకపోతే మా బలమనో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మా కార్యకర్త వరకు కూడా మేము అనుకోవట్లేదు అని చెప్పేసి మేము మనం చేస్తామన్నా. ఈ అమోఘమైన విజయం ఏదైతే మాకు ఇచ్చారో అది మా భుజస్కంధాల మీద ఒక బాధ్యతగా మోయట ఉన్నాం. ఈ 5 సంవత్సరాల్లో మీరు ఏ ఆకాంక్షలతో, ఏ ఆశతో, ఏం ఆలోచించి మీరు చేశారో ఆ ఆలోచనల్ని నిజం చేయటానికి అహర్నిశలు కృషి చేస్తామని చెప్పేసి కూడా మీ అందరికీ సెవెనింగ్ మనం చేస్తాను. నేను ఈరోజు రాష్ట్ర పరిస్థితి చాలా ఘోరంగా ఉన్న విషయం సోదాహరణంగా టీవీల్లో, పత్రికల ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రం ఏ విధంగా నష్టపోయింది, ఈ రాష్ట్రంలోని యువకులు ఏ విధంగా నష్టపోయారు, ఎంత నష్టపోయారనేది లెక్కలతో సహా డిపార్ట్మెంట్ల వారీగా పూర్తిగా స్పష్టమైన ఆధారాలతో అసెంబ్లీలో ప్రకటించాం, పత్రికల్లో కూడా ప్రకటించామని చెప్పేసి మనం చేస్తాం. ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మరి మన ప్రీతమ నాయకుడు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పెన్షన్లు ఏదైతే హామీ ఇచ్చారో అది ఒక్కటే కాకుండా 5 సంతకాలు, ఒకటి సంక్షేమానికి సంబంధించిన ఈ ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం కానివ్వండి, మరి నిరుద్యోగ యువకులకు ఆశలు కల్పించే ఉద్యోగ అవకాశాలు డిఎస్సి, మెగా డిఎస్సి 16. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఈ నెల 15న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్న 78వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు విస్తృతమైన ఏర్పాట్లు చేయాలంటూ అధికారులను ఆదేశించిన సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించిన ఏపీ సీఎం చంద్రబాబు. మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో సమావేశమైన విశాఖ నగరపాలక సంస్థకు చెందిన పలువురు కార్పొరేటర్లు. గుంటూరు జిల్లాలోని జనసేన ప్రధాన కార్యాలయానికి తరలి వచ్చిన రాష్ట్రం నుండి వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు, వారి నుంచి అర్జీలు స్వీకరించిన అధికారులు. వైకాపా నేతల కబ్జాలు, రికార్డుల తారుమారుపై ఫిర్యాదులు అధికం. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.